అందరికీ షాలోం వందనాలు. పరమ తండ్రి యాషువా మెస్సీయ వారిని సేవించాలన్నా, బైబిల్ వాక్యమును అనుసరించాలన్నా, మనుషులని ఆశ్రయించాలన్నా, మనుషుల పద్ధతులు మనం ఆశ్రయిస్తే ఏమొస్తుంది? యావేకు అనగా యాషువా మెస్సీయకు భయభక్తులు గలవారికి ఏమొస్తుంది? ఏమిస్తాడు? భయభక్తులు గలవారిని ఇలాగూ ఆశీర్వదించును అని మనం ఎన్నోసార్లు వీడియో ద్వారా అనేకమైన వారు వింటున్నాము. రెండవది, మనం కూడా మందిరంలో అనేక రీతిలుగా చెప్పుకొనిచున్నాం. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రాముఖ్యంగా ఏంటంటే, మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాం. మనం ఫస్ట్ ఈ ఒక్క మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి వీడియో వింటున్న మీరందరికీ, అలాగనే ఇక్కడ మందిరంలో కూర్చున్న వారందరికీ ప్రత్యేకమైనటువంటి షాలోం. యావే తండ్రి ఆ యాషువా మెస్సీయ మిమ్మల్ని అందరినూ సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా ప్రియమైనటువంటి యాషువా మెస్సీయ మరి సొసైటీ వారులారా, ఈరోజు ఒక వాక్యాన్ని మనం పరిచయం చేసుకున్నాం. ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే, భయభక్తులు గలవారు ఎలా ఉండాలి, భయభక్తులు ఉంటే ఏమవుతున్నారు, భయభక్తులతో మనకు వచ్చేది ఏంటి, భయభక్తులతో మనం సాధించేది ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఇతరులకు తెలియపరచడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయముగా తెలుసుకోవాలి. అందుకే చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అమ్మా అయితే కొద్దిగా స్పీడ్గా మంచిగా ఉండండి, త్వరగా తీసారమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాయి. 3వ అధ్యాయం 3వ వచనం. బాగా గమనించాలి ఇక్కడ మాటలు. మీలో అంటే ఈ లోకంలో పరమ తండ్రి అంటే పర సంబంధమైంది కాదు. ఇక్కడ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాం. ఏ సంఘంతో మాట్లాడో తర్వాత మన వాక్యం ద్వారా తెలుసుకున్నా. తర్వాత మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు మీరు కారా? ఒకడు నేను పౌలు వాడను, నేను మరొకడును అపోలో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినా ఇప్పుడు మొదటి కొరింథీ కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ సంబంధులై ఉన్నారంటే, ఇక్కడ ప్రకృతి సంబంధులు అంటే మనుషుల ఏచ్చలగలిగినటువంటి నడుచు వారందరూ మీరు ఈ లోక సంబంధులు మీరు కారా అంటారు. అవునంటారా కాదంటారా? అయినప్పుడు ఒక మనిషి భయభక్తులు అనేటువంటి విషయాన్ని ఎవరి పట్ల ఉండాలి అంటే, మనుషుల పట్ల భయభక్తులా, మనుషుల ఆచారమందు భయభక్తులా, లేక పరిశుద్ధ గ్రంథమునందు భయభక్తులా, లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనం పట్ల మనం భయభక్తులా? అంటే ఎవరికి భయభక్తులుగా మనం ఉండాలి? భయము భక్తి కలిగి ఎవరికి ఉండాలి? మనుషులకా, లోకానికా, గ్రంథానికా, గ్రంథంలో ఉన్న వాక్యానికా? ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23 వచనం. యావే భక్తులారా, ఇక్కడ ఆగుదాయి. వీళ్ళందరూ ఎవరు? ముందు మనం చదువుకున్నది ఏంది? లోకరీతిగా నడుచుకునేవారంట, లోక సంబంధులంట. అవునంటారా కదా? కొంతమంది ఏమంటారంటే, నేను అపోలో వాడను, పౌలు వాడను. కొంతమంది ఏమంటారట అపోలో వాడను, కొంతమంది ఏమంటారట ఇంకా నానా విధాలుగా అంటున్నటువంటి వారు. నిజమే, పౌలు ఒక మొక్కను వేశాడా? పొడి వేశాడు అనుకున్నాయి.
మొక్కని దాన్ని చిగురింపజేసి శక్తి ఉందా ఆయనకి? పౌలుకు ఉందా? లేదు. అపోలోకు ఉందా? లేదు. మరి ఇంకెవరికి ఉంది? సంఘానికి ఉందా? లేదు. కొన్ని ప్రకృతి సంబంధమైన వారికి ఎవరికైనా ఉందా? లేదు. అపోలు ఎవడు? పౌలు ఎవడు? ఆయన నాటాడా? నీరు పోసాడా? అంటే ప్రాణం ఇచ్చాడా? ఎవరంట మాటలు ఈ మాటలు? చెప్పండి. పౌలు ఎవడు? అపోలు ఎవడు? అంటే నా పట్ల పౌలు అనబడిన నేను, అపోలు అయిన అనబడిన వీరు, వారి పట్ల ఒకవేళ మీరు విశ్వాసులుగా ఉన్నటువంటి మీరైతే మీరు ప్రకృతి సంబంధులే. ఉన్నంటారా కాదంటారా? అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తులైనటువంటి పౌలు గారే స్వయాన కొరింథీ సంఘానికి స్పష్టంగా వివరిస్తున్నటువంటి వివరణ. ప్రియమైనటువంటి వారులారా, భయభక్తులు కలిగి ఆయన్ని పౌలను అనుసరించాలనా, అపోలను అనుసరించాలనా, లేక లోకరీతిని అనుసరించాలనా, లేక యాశ్వామెస్సియ వారిని అనుసరించాలా అనే విషయాన్ని మనం స్పష్టంగా బైబిల్ నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ ఏదైనా బైబిల్ వాక్యము మనని బ్రతికిస్తుంది, బైబిల్ వాక్యము మనం నడిపిస్తుంది, బైబిల్ వాక్యము మన సిగురింపజేస్తుంది, బైబిల్ వాక్యము కుర్చీ తీసుకొయ్యా, బైబిల్ వాక్యం అనేక రకరకాలుగా మనం ప్రోత్సహిస్తుంది తప్ప మనుషులు ఎవడు మనని ప్రోత్సహింప చేయలేరు. అంతే తప్ప మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? అందుకు మరొక మాట చూద్దాం. అక్కడ అమ్మ చదువురా, అదే పూర్తిగా యావే ఎక్కడంటాడు? అక్కడ ఏమంటాడు చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచించండి. యావే భక్తులారా ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు ఏమంటండి ఇక్కడ? ఎవరైనా కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటండి ఇక్కడ? ఏమంటండి ఇక్కడ? దావీదేనమ్మా, దావీదే. ఏమంటండి ఇక్కడ? యావే భక్తులారా అంటాడు తప్ప అపోలో భక్తులారా, లేక పౌలు భక్తులారా, లేక లోకరీతిని భక్తులారా, లేక ప్రకృతి భక్తులారా అన్నాడు అమ్మ. అక్కడ ఎవరు భక్తులాట? వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. భయభక్తులు గలవారు దేనికి భయభక్తులు, ఎవరికి భయభక్తులు, ఎలా భయభక్తులు? భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారని వాక్యం చదివిస్తుంది కదా. మరి భయము భక్తి ఎవరి పట్ల ఉంచుదాని? మరి భయభక్తులు ఉంటే మనకి ఏమొస్తుంది? భయభక్తులు గలవారు ఏం సంపాదించుకుంటున్నారు? భయభక్తులు గలవారు ఏం పొందుతున్నారు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరత మనందరికీ లేకపోలేదు. ఏమా కనిపెట్టారు కనుక ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యావే భక్తులారా ఇది ఫస్ట్ మాట. ఏం చేయమంటే ఇక్కడ ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలా? యావేని ప్రేమించండి, లేదా యాశ్వామెస్సియని ప్రేమించండి. అంతేగాని లోకాన్ని ప్రేమించడం కాదు, అక్కడ లోక రీతిని ప్రేమించడం కాదు, అక్కడ లోక ఆచారంను ప్రేమించడం కాదు. అక్కడ దయతో గమనించాలి ఇక్కడ మాటలు. ఆయన ప్రేమించుడి. ఎవరిని? యాశ్వామెస్సియ వారిని ప్రేమించుడి. ఆయన ఎందుకు విశ్వాసం ఉండండి, ఆయనలో నడవండి, ఆయనలో ఉండండి. అయితే ఏమంటాడు అక్కడ? ఎవరట? యావే విశ్వాసులను కాపాడుతాడట. కానీ అపోళ్ళైనటువంటి వాడు కాపాడుతాడా? భక్తుడైనటువంటి పౌలు కాపాడుతాడా? లేక ఇంకెవరు కాపాడతారు? అపోళ్ళు ఎవరు కాపాడతారు? ఇక్కడ ప్రకృతి కాపాడుతుందా? ఎవరు కాపాడుతున్నారు? చదవమ్మా. అంటే యాశ్వామెస్సియను అనుసరించు వారిని, యాశ్వామెస్సియ వారును ప్రేమించు వారిని, యాశ్వామెస్సియ వారును ఆయన యాశ్వామెస్సియ వాక్య ప్రకారం నడుచు వారిని ఏం చేస్తాడట? కాపాడతాడంట. ఏం చేస్తాడట? కాపాడతాడంట. ఎక్కడి నుంచి కాపాడతాడు చెప్పండి? ఇప్పుడు ఏ విషయంలో కాపాడతాడు? నీకు జబ్బులు వచ్చినా కాపాడుతాను అంటాడు కదా. ఒకవేళ శత్రువులు ఉన్నా శత్రువుల మధ్య నుంచి నేను కాపాడుతా అంటాడు. లేక ఈ లోక సంబంధమైన ప్రతి స్థితిగతుల్లో నుండి ఏది నీకు సరైనటువంటిది కావాలనో దాన్ని జీవించడానికి మాత్రమే మీకు కావలసినటువంటి వాటిని నేను మీకు ఇస్తాను చెప్పినటువంటి మాట. అవునంటారా కాదంటారా? మళ్ళీ ఒకసారి కొరింథీ చదువు తల్లి, 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ
అమ్మా ఇట భక్తులైనటువంటి వారిలో కొందరిలో ఏముందంట, మీలో అసూయ ఒకటి ఉందంట. తర్వాత కలహం ఒకటి ఉందంట. ఇక్కడ ఆగండి. అసూయ అంటే ఏంటి? అసహించుకోవటం. ఏమండి, ఎవరిని అసహించుకుంటున్నారు? సంఘమును అసహించుకుంటున్నారా? వాక్యమును అసహించుకుంటున్నారా? ఎవరిని అసహించుకుంటున్నారు? యావే కార్యములను అసహించుకుంటున్నారా? లేక యావే భక్తిని మరి ఎలా దేన్ని అసహించుకుంటున్నారు? మనం గమనించాలి. చదువురా. కలహము ఉండగా ఇక్కడ బాగా గమనించాలా. అలాగనే మనకు కలహాలు, ఆలోచనలు, విధానాలు ఉన్నాయనుకోండి, మనం ఏంటి ఎవరి సంబంధం అంటే ఇప్పుడు మనము ఏమండి లోక సంబంధము అంటే ప్రకృతి సంబంధము లేక శరీర సంబంధము, శరీరానుసారము. మనము శరీరాన్ని పోల్చుకొని నడుచుకున్నటువంటి వారము, శరీరం పట్ల నమ్మకం ఉంచేటువంటి వారం, మనం శరీరం పట్ల నడుచుకునేటువంటి వారం మనం. తర్వాత ఇది మాట, మనుషులు చెప్పే రీతిలో నడుచుకునేటువంటి వారు మీరు కారా? నేను ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను. ఇక్కడ ఆగుతాయి. ఒక ఆయన అంటాడు, ఒక ఆమె అంటది పలానా ఆయన అంటారు, ఒక ఆమె అంటది పలానా అంటారా లేరా? ఈనాడు ఇక్కడ భూమి మీద ఈ భూలోకములో యాషువా మెస్సియా భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలంట? భక్తులారా అని చెప్పాడు కదమ్మా 23వ వచనంలో. యావే భక్తులారా మీరందరూ ఆయన్ను సన్నిధికి ఆయన ప్రేమించడానికి ప్రయత్నం చేయండి, ఆయనలో నడవడానికి ప్రయత్నం చేయండి, ఆయన అనుసరించడానికి ప్రయత్నం చేయండి, ఆయనలో ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఈరు ఎక్కడున్నారు చెప్పండి? ఈరు ఎక్కడున్నారు? లోకంలో, లోక ఆశలో, లోక సంబంధమైనటువంటి ఆచరణ, లోక సంబంధమైన ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యం అనేకమైనటువంటి వాటిలో ఉండిపోయారు. లేరా ఉన్నారు. దైవికంగా ఉండవలసినటువంటి వారు. అందుకంటే మళ్ళొకసారి 31వ అధ్యాయం కీర్తనలో 31వ అధ్యాయము 23వ వచనములో అక్కడ అంటున్నటువంటి మాట, ఆయనను ప్రేమించుడి యావే విశ్వాసులను కాపాడును. ప్రకృతి సంబంధమైన వారిని కాపాడతాడా? లేక అపోలైనటువంటి వారిని కాపాడతాడా? లేక పౌలు వారైనటువంటి వారిని కాపాడతాడా? లేక యాషువా మెస్సియా వారి పట్ల ప్రవర్తించినటువంటి వారిని కాపాడతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇది మాట. మెస్సి అంటే ఎవరు? వాక్యమే మెస్సియా కాదా? ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు, సంపూర్ణుడిగా. మరి యావే అంటున్నాను, ఆయన ఎవరు? మరి ఇప్పుడు ఎక్కువ అంటే ఎవరు? ఆది వాక్యమును ఎలోహిము వాక్యమై ఉండును కాదా? ఇప్పుడు ఆయన ఎవరు? కుమారుడిగా వాక్కు రూపం రాలేదా? ఇప్పుడు ఎవరి పట్ల మనం నమ్మకం ఉంచాలి? వాక్కు పట్లనా, ప్రకృతి సంబంధమా? ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వారు ఎలా ఉన్నారో చూద్దాం. 23వ వచనం పూర్తి చదవరా. ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. నువ్వు చదివేది కరెక్ట్. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. హల్లెలూయా. గర్వముగా ఉన్న వారికి ఏం చేస్తాడట? గొప్ప అన్నాలేదు అక్కడ. అయ్యా గొప్ప అనుందా లేదా? గొప్ప అంటే ఎంతో, అవునా కదా? కొంత అని చెప్పలే అక్కడ. గొప్ప ఏముందట? గొప్ప ప్రతీకారం అంటే ఏంటి? నష్టానికి ప్రతి నష్టం, అవునా కాదా? నష్టానికి ప్రతి నష్టం, వ్యతిరేకతకు నష్టం, వ్యతిరేకతకు చేయవలసినటువంటి కీడు. తర్వాత ఇది ఫస్ట్ మాట. భూమి మీద వాటి కోసం కాదు, భూ సంబంధమైన వాటి కాదు,
ఆ భూమి మీద ఉన్న ప్రతి దేని కొరకు కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి యెహోవా అనగా యావేను కనిపెట్టి జీవించాలంట. అవునా కదా? ఎందుకు కనిపెట్టాలో చదువురా తల్లి. మీరందరూ మనసున ధైర్యమును వహించి నిబ్బరముగా నుండుడి. ఇదమ్మా. తర్వాత ఏమైపోయింది? ధైర్యంగా వహించిన ఇక్కడ అయిపోయింది. 31వ అధ్యాయం అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి రా, కొరింథీయులకు రా. అపోల్లో ఎవడు? ఇక్కడ అంటాను మళ్ళీ ఇక్కడ అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. వీళ్ళు మామూలుగా చెప్పేవారే కదా అమ్మా. ఇక్కడ ఎట్లున్నాయి? అపోల్లో ఎవరు? ఇప్పుడు పౌలు ఎవరు? పరిచారకుడు అవుతాడా, సృష్టికర్త అవుతాడా? మరి పరిచారకుని యొక్క పట్ల మనం నమ్మకం ఉండాలా, లేక సృష్టిని సృజించిన వాడి పట్ల మనం నమ్మకం ఉండాలా? పైన చెప్పాడు, మనం ఎంతమంది చదివింది అక్కడ, కాపాడును అన్నాడు. ఎవరిని? యావే పట్ల నమ్మకం ఉంచి ఆయన ప్రేమించి ఆయన అనుసరించు వారిని కాపాడుతాను అన్నాడు. కాపాడేవాడు కావాలా? ఫలాని వ్యక్తి కాపాడుతాడని పరిచర్య చేసేవాడిని కాపాడమని పట్ల మనం ఉండాలా అమ్మా? కాపాడేవాడి కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలట. అవునంటారా కాదట? కూర్చోదరా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము. ఎవరు అనుగ్రహించారట? మరి పరిచారకులు అనుగ్రహించింది కాదుగా అమ్మా. పరిచారకులు అనుగ్రహించిందా? కాదు. పరమ తండ్రి ఏర్పాటు చేయాలి. చదువురా. వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నేను నీళ్లు పోసి తిని. వృద్ధి కావుదాయి సంగమును వృద్ధి చేసిన వాడు, కుటుంబాలను వృద్ధి చేసిన వాడు, నీ స్థితిగతిని వృద్ధి చేయవాడు. అనేక రీతిలుగా నేను వృద్ధి చేయాలంటే ఎవరు వృద్ధి చేసిన వాడట? వృద్ధి చేసినటువంటి వాడు ఎలోహిం యావే. అంటే దేవుడైనా యెహోవా నిన్ను వృద్ధి చేయాలి. ఉదాహరణకు మన ఇంట్లో నష్టాలు ఉన్నాయి అనుకుందాం, ఎవరి కాడికి పోతాం? పాస్టర్ గారి దగ్గర పోతాం. అవునా కదా? అండి పాస్టర్ గారు అండి మా ఇంట్లో ఈ రోజు కొద్దిగా ఏదో అంత అపశృతి కనపడుతుంది, మరి అసూయ కార్యాలు కనపడుతున్నాయి. ఒకసారి మనము కొద్దిగా ఘనంగా మనము ప్రార్థన పెట్టుకుందాం. గారు మాకంటూ ఒక సమయం ఇస్తున్నారా? తప్పక మమ్మల్ని ఖచ్చితంగా అనుసరించండి, ప్రార్థన చేద్దామని చెప్పి సేవకుని మనం ప్రతిమాడుకుంటాం. అంటే కోరుకుంటాం కూడిక కొరకు. అవునంటారా కాదంటారా? మరి యావేని కోరుకోవట్లే, ఇక్కడ సేవకుని కోరుకుంటాం. ఎందుకు? ఆయన గణపరచబట్టడానికి. ఈ సేవకుడు ఎందుకంటే మధ్య వర్తమానకుడు అనమాట. చదువుకున్నాం ఇక్కడ ఇప్పుడు మనం వర్తమానకుడిని అనుసరించాలి, తప్పు లేదు. అంటే పౌలు మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రవక్తలు మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంది, అనేక స్వార్థకులను కూడా మనం అనుసరించవలసిన అవసరత ఉందా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి. కానీ ఇప్పుడు పౌలు ఏం చెప్పాడు? నేను చెప్తున్నానని కాదు, కానీ నన్ను అమ్మడించుకోండి, లోక ప్రకృతిని అనుసరించుకోండి, వాక్యమును అనుసరించండి, వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి, వాక్యమును ప్రేమించుడి, యావే భక్తులారా అని చెప్పాడు కదా. అలాగనే ఇప్పుడు చూద్దాం ఒకసారి 35వ అధ్యాయము, అందులోనే 35వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, 19 35-19 ఇందట అక్కడ అమ్మ కీర్తనలేరా? బాగా గమనించాలి, ఇక్కడ మాట్లాడుతుండ చూద్దాం ఒకసారి. నిరహేతుకముగా నాకు శత్రువులైనటువంటి వారిని నన్ను గూర్చి వారిని సంతోషింపనీయకము. పరమ తండ్రి స్తోత్రం. మరి ఏంది? ఒక్కసారి మీరు పరిశీలించండి వాక్యాన్ని. ఒక్కసారి మీరు వాక్యం పట్ల పరిశీలన పెట్టండి ఒకసారి.
ఏం అర్థమవుతుందో అది మీకు మాత్రమే శాయిస్తు. చదురా. నన్ను గూర్చి సంతోషింపనీయకము, నన్ను గూర్చి సంతోష నియమకము నిర్మిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీకనీయకము. ఏందట? కన్ను గీకనీయకము. తర్వాత వారు సమాధానపు మాటలాడరు, దేశమంతా నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటవచనలు చేయుదురు. చాలమ్మా. మీరు ఒక్కసారి దయతో వింటున్న మీరు కూడా మిమ్మల్ని కూడా నేను చెప్తున్నా. ఎలా ఉన్నారట చెప్పండి. లాస్ట్ మాట ఏమంటారు అక్కడ? విరోధముగా కదమ్మా. నెమ్మదిగా ఉన్న వారికి ఇది ఎలా ఉన్నారట? విరోధులాట. అంటే వాక్యమును అనుసరించే వారికి విరోధులంట. వాక్యమును విమర్శ కాకుండా ఎవరికి చెప్పు వారికి విరోధులంట. మరి పరమ తండ్రి యొక్క భక్తులంట లోకానికి వ్యతిరేకులంట. అవునా కాదా? వ్యతిరేకులంట. మన దినాన ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటారు. ఒక సావుకులు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటారంటే, అబ్బా ఈ వాక్యము బాగుందండి. ఏంటి బాగుంది చెప్పండి. ఇప్పుడు అసలు బాగుంది ఏంటి? ప్రజల ప్రకృతి చెప్పే అయ్యగారా వింటున్న మీరా? అసలు బాగుంది ఏంటి అయ్యా? అసలు వాక్యం ఏం బాగుంది అక్కడ? కాదు అన్నారు అనుకోండి అమ్మా. కాదు అన్నాం అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలా? అమ్మా ఎట్టి చెప్పరా? ఏం చేయాలి? కాదు అన్నదాన్ని ఏం చేయాలి మనం అయ్యా? ఎస్, ఇది మాట గట్టి చెప్పండి. కాదు అన్నదాన్ని మనం వదిలేయాలి. ఎవరు కాదు అన్నదాన్ని? బైబుల్ కాదు అన్నదాన్ని. బైబుల్లో లేదని కాదు, ఇది కాదు అన్నదాన్ని వదిలేయాలి. ఇది లేదు అన్నదాన్ని వదిలేయాలి. అవునా కాదా? కనుక మరి మనుషులు చెప్పిన దాన్ని మరి దేనికి కాదన్నారు? ఇప్పుడు అన్నీ చెప్పినప్పుడల్లా అన్నీ అంటారు. అబ్బా ఆయన భలేగా చెప్పారా, ఇది భలేగా ఉందిరా. ముందు చెప్పేవాడు అనుసరించడు, వినేవాడు అంతకంటే అనుసరించడు. చెప్పేవాడు ముఖ్యమా, వినేవాడు ముఖ్యమా, అనుసరించేవాడు ముఖ్యమా? ఈ మాటలు మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పేవాడు ముఖ్యమా, వినేవాడు ముఖ్యమా, అనుసరించేవాడు ముఖ్యమా? అమ్మా మరి ఇందులో ఈ 3 వర్గాల్లో ఏ వర్గంగా ఉందా మనం? ఈ 3 వర్గాలలో ఒకటే కదా, ప్రాముఖ్యమైనది ఒకటే. చెప్పే వర్గంలో ఉందానా, ఈనే వర్గంలో ఉందానా, అనుసరించే వర్గంలో ఉందానా? చెప్పండి ఇప్పుడు. ఎందుకట అమ్మా? ఎందుకంటే చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 34:9 34:9. యావే భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. హల్లెలూయా. అందరం పరమతని స్తోత్రం. ఏం చేశారట? ఏంటంట? మళ్ళొకసారి జ్ఞాపకం చేయండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. ఇదండి. ఎవరి పట్ల భయభక్తులు ఉంచాలా? యావే యందు భయభక్తులు ఉంచు వారికి ఏ కొదవ లేదు. ఇప్పుడు భయభక్తులు గల వారికి అన్నీ కొదవలే. అవునంటారా కాదంటారా? అన్నీ కొదవలే అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఏమండి భయమో భక్తి కలిగినటువంటి వారికి ఏ కొదవ లేదని వాక్యం చెబితే అన్ని కొదవలు వస్తున్నాయి ఏంటి? ఎందుకు కొదవ అవుతుంది? ఇంతకుముందు మనం చదువుకున్నాగా, నాకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఏం చేస్తాడు? నా పట్ల వారిని సంతోషించడానికి అవకాశం లేదు అనడా లేదా? ఇది పాయింట్, బాగా గమనించాలి. మాటలు వాక్యం భలేగా చెప్పాడండి. భలేగా చెప్పాడు. ఏంటి భలేగా? ఫస్ట్ ఏంటది? ముందు మనం మారాలి, చెప్పేవాడు మారాలి. ఇప్పుడు ఎవరికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ముందు చెప్పేవాడు మారాలి, చెప్పితే ఎన్నవారు మారాలి, ఎన్నవారు అనుసరించాలి.
పరమ తండ్రి స్తోత్రం. ఏం చేయాలి? అనుసరించాలా వద్దా? ప్లస్ మొన్న ఏం చేశా? అమ్మాయి సంగతిరా అంటే నువ్వు అనుసరించు. నిద్ర మంచుకుంటావు ప్రతి విషయంలో కూడా. నువ్వు అనుసరించు ఫస్ట్. నువ్వు నాకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు? నేను కూడా నీలాగా ప్రార్థన చేసేవాడిని మాత్రమే. ప్రభువా ఇక పలానా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారు అట్టి నీకు వ్యతిరేక కార్యములను గద్దించి సమాధానపరిచే కార్యాలను మీరు సమకూర్చు ప్రభు అన్నప్పుడు, గద్దించన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు అమ్మా అంత తాగాలి అప్పుడయ్యా. ఇప్పుడు ఆ అసహాయ కార్యములు చేయకుండా మీరు వాటిని గద్దించంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి త్వరగా. అసహాయ కార్యములను చేయకుండా వాటిని గద్దించంటే అర్థం ఏంటి? గద్దించంటే అర్థం ఏంటి? అంటే కష్టాల పాలు చేయాలన్నట్టుగా, అవునా కాదా? దీవించవలసినటువంటి సేవకుడు చెప్పిస్తున్నా దీవిస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మనం ఏమై ఉండాలి? ఒకసారి గమనించండి, పరిశీలించండి, ఒకసారి పరిశీలించండి. ఏమై ఉండాలి? ఇప్పుడు మనం ఏమై ఉంటే బాగుంటుంది మనకి? చదువుతాలి. సింహం పిల్లలు లేమి గలవై, సింహం పిల్లలు లేమి గలవై, ఆకలి గొన్నును, యావేను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మళ్ళొకసారి 35:9 మళ్ళొకసారి చదువమ్మా. యావే భక్తులారా, కీర్తన 50 నేను హర్షించుదును. ఇదట 50 నేను హర్షించుదును. ఆయన రక్షణను బట్టి, ఆయన ఇచ్చే రక్షణను బట్టి నేను సంతోషించుదును. హల్లెలూయా. పరమ తండ్రి స్తోత్రం. ఇది దాకా చెప్పుకున్న మాట ఏంది? ఇప్పుడు చెప్పుకున్న మాట ఏంది? ఇంతకుముందు చదువుకున్నాం కదా మనం 34:9లో 50 భక్తులారా, 34:9లో 50 భక్తులారా అంటే నమ్మకడ 50 భక్తులారా అంటే ఆయన ఎందుకు భయభక్తులు ఉండండి. తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు ఉంచి వానికి ఏమీ కొదవలేదు. ఇక్కడ కొదవలేదు అన్నాడు. అదే 35:9 ఏమంటాడు? అప్పుడు 50 నేను హర్షించుదును. ఇది మాట. గమనించాలి మీరు మాటలు. నేనేం చెప్తున్నానని కాదు, మీరు పరిశీలన ఉండాలా. పరిశీలన గలవారు ధన్యులు, అవునా కదమ్మా? నేనేదో సొల్లు మాట అన్నా అబ్బాయి గారు భలేగా అన్నాం అనుకోండి, కొంతమంది లాజిక్గా తిడతారు. అయ్యగారు తెలుసా? లాజిక్ అంటే తెలుసా? ఒక ఆయన అంటాడు, చూడండి ఏమంటాడు, ఆహా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం, ఖర్చులు ఎన్నో ఉంటాయి కానీ కార్యక్రమాలు చేయండి ముందు సమర్పణ అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? దౌర్జన్యమా కాదా? ఖర్చులు ఎన్నో ఉంటాయి, కార్యక్రమాలు చేయండి ముందుగా సమర్పించండి. అర్థమైంది? తర్వాత ఇంకొక మాట, కొన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా ఇక్కడ 34:9కి 35:9కి ఎంత డిఫరెంట్ ఉంది ఒకసారి మీరు గమనించండి. అమ్మా 35:9లో మళ్ళీ ఒకసారి పూర్తి చేయరా. అప్పుడు 50 నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. పరమ తండ్రి స్తోత్రం. ఇప్పుడు 50 రక్షణ బట్టి మీరు సంతోషించాలి కానీ భక్తుల రక్షణ మాత్రం కాదు. ఏమండి? మొన్న పాపం నన్ను ఎన్నోసార్లు బాగా ప్రోత్సహించింది. పోయ్ గారు వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి రండి, వాళ్ళ ఇంటికి రామంటున్నారు, ఇంటికి వెళ్ళండి ఒకసారి, ఎప్పుడు వెళ్తారని మీకంటే ఎక్కువ పోస్ట్ చేశాను. అమ్మ తప్పు చెప్తున్నానా? ఎక్కువ పోస్ట్ చేసింది ఆమె, మీరు కాదు. నిజంగా చెప్తున్నా, ఆత్మలు చెప్తున్నా. కనుక చూసారా, నన్ను వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు నాకు రక్షణ నన్ను బట్టి కాదు, అక్కడ మనందరం కూడి చూపవలసినటువంటి ఈ భక్తి ఒక కదా, మనం అతని మీద ఉన్న నమ్మకం, అతని పట్ల నడిచే విధానం, అవునా కదా, అతని పట్ల పెంచుకునే విశ్వాసం, అవునా కదా, అతని పట్ల మనం పెంచుకునే విశ్వాసము. చదువుతుంది. అప్పుడు 50 నీ వంటి వాడెవడు? 50 నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వారి చేతి నుండి, మించిన బలము గల వారి చేతిలో నుండి, దీనులను దోచుకొని వారి చేతి నుండి, దీనుల దోచుకొని వారి చేతిలో నుండి
దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. హల్లెలూయా. దీనులను దరిద్రులను దోసుకునేది ఎవరు చెప్పండి? ఇప్పుడు అందరు చూడండి. దీనులను దరిద్రులను దోసుకునే వారు ఎవరు చెప్పండి? తర్వాత కింద చదువురా. అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. అబ్బా చాలండి. ఎవరు చెప్తున్నారట? శరీరంలో ఉన్న ఎముకలు చెప్తున్నాయంట. మనిషికి తెలియదు కానీ ఎముకలే తెలిసింది. సరే ఆలోచించండి. ఇదే వాక్యము నేను రాత్రి సబ్బాతులో మనం స్టార్టింగ్లో ఇదే వాక్యము కొంచెం డిఫరెంట్గా చెప్పా. అంటే వారికి పైన చెప్పా. పొద్దున లేచి కొంచెం దీన్ని స్టాండర్డ్ చేశా. అయినప్పుడు మనం భయభక్తులు గలవారు ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆలోచన మనకి ఉన్నది. తర్వాత చూద్దండి ఒకసారి. పిలోములకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 4 నుండి చదువుకుందాం ఒకసారి. పిలోము. నేను కూడా అక్కడక్కడ స్టాపులు పెట్టుకున్నా. ఏంటమ్మా 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యెషువా ఎడలను. ఇక్కడ ఆగుదండి. ఎవరి ఎడలండి? యెషువా మెస్సీయ ఎడలనా? తర్వాత సకల పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాస్యమును బాగా గమనించాలి ఇక్కడ మాటలో. విశ్వాస్యమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా ఎలోహిముకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మెస్సియాను బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై మీరు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు ఇది బాగా గమనించాలి. మీ శ్వాసమందు పాలివారు అగుట అనునది కార్యకారి కావాలని హల్లెలూయా. అందరం కూడా పరమ తండ్రికి స్తోత్రాలు చెప్పుదాం. పరమ తండ్రికి స్తోత్రం. పౌలు గారు పిలోమి యొక్క అక్కడికి వెళ్ళి ఏం చేశాడమ్మా? కార్యనిమిత్తమై ఇలా ఉండాలని ఆయన ఏడుకుంటుండట. ఈ పిలోమిలకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా గమనించండి. దీనిలో చాలా పెద్ద మర్మం ఉంది. ఉందా లేదమ్మా? చాలా పెద్ద మర్మం ఉంది. ఈ ఒక్క మాట మీద గంట చెప్పొచ్చండి. ఈ పిలోమిలకు రాసినటువంటి ఈ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు సుమారు గంట చెప్పడానికి అవకాశం ఉంది. ఎన్నో 33 రిఫరెన్స్ చూపించి ఏదో చెప్పుకోవడం కాదు, కానీ ఒక వచనాన్ని మనం అర్థం చేసుకుని చాలు ఫస్ట్. అవునా కాదా? ఒక వచనంలో ఉన్న పరమార్థాన్ని పోల్చుకొని పరమార్థాన్ని మనం అనుసరించినట్లయితే ఏమవుతామంటే మనం ధన్యులము. ఏమవుతామమ్మా? మనం ధన్యులము. ఏ కొదువా? అవునా కదమ్మా? ఏ కొదువా గట్టి చెప్పండి ఆ మాట. చదువుకున్నాగా ఎంతమంది అంటే నిజమే అమ్మ. నీకు వందనాలు తల్లి, చక్కగా వాక్యాన్ని అందిస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞుని. రెండవది అనేకమైన వారికి వినిపించడానికి ఒక దృఢమైన నాతో పాటు మీరు పరిచారకులు. తెలుసా సంగతి మీకు? పాటలు పాడేవారు మీరు కూడా పరిచారకులు, ప్రార్థన చేసే మీరు పరిచారకులు, సాక్ష్యం చెప్పువారు మీరు పరిచారకులు. ఏమండి? వాక్యముని విని గ్రహించి ఇతరులకు చెప్పేవారు మీరు పరిచారకులు. పాలి భాగస్తులు అంటారు. తెలుసమ్మా? అంటే పరిచారకులకు మీరు పరిచారం చేస్తున్నారు. కొంతమంది పరిచారకులు పరిచారం చేయడానికి ఏ విధంగా చేస్తారంటే, ఒక ఇంటికి పోయాం, నేను ఒక ఇంటికి పోయాం, అసలు చక్కగా చెప్పింది అదే విధంగా మేము వెళ్ళిపోవడం జరిగింది. ఒక ఇద్దరం పోయినాం. అమ్మ ఎవరు చూసి భయపడుతున్నారా? ఎవరు చూసి భయపడుతున్నారు? అందుకే లోకం వద్దయ్యా, దాని ఆశల వద్దయ్యా,
నీవే కావాలి, నీ సన్నిధి కావాలి. మనుషులు లోకం కాదు మనకి. లోకం పట్ల మనం మెచ్చుకుంటే ఏమీ రాదు. ఏం చెప్పాడు ఇక్కడ లాస్ట్కి? ఏమనుందా? ఏమీ లేదు. కానీ ఒక చోట ఉంది. ఎక్కడ ఒక చోట? యాషువా మెస్సియా వద్ద ఉంది. యాషువా మెస్సియా వారిని అనుసరులుగా ఉన్నారా? యాషువా మెస్సియా వారి యొక్క తన క్రియ రుజువు చేయబడే వారిగా ఉన్నామా? యాషువా మెస్సియా వారిలో సంపూర్ణముగా సమృద్ధి గలవారమై ఉన్నామా? యాషువా మెస్సియా వారిలో ఉన్న మీకు, నాకు, మనందరికో ఏం లేదట? ఏ కొదువా? ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలా? మా సమయం చూడరా. ఏ కొదువా? చూడండి ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయము. తొందరగా సమయాన్ని ముగిద్దాయి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అమ్మ. ఇక్కడ బాగా గమనించాలమ్మా మనం. 50 యందు భయము భక్తి గల భక్తుల కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. హల్లెలూయా. ఇక్కడ ప్రతిఫలం ఏమొస్తుందో చూడండి. ఐశ్వర్యము 1, ఘనత 2, జీవము 3. హల్లెలూయా. అందరూ చేతులెత్తి పరమ తండ్రి స్తోత్రం. ఇప్పుడు ప్రతిఫలం ఏమొస్తుందట అమ్మా? ప్రతిఫలం ఏమొస్తుందంట? నడుతుందా? ఇబ్బంది అయిందా? ఒక్క ఏమొస్తుందంట? 1 ఐశ్వర్యము, 2 ఘనత, 2, 3. హల్లెలూయా. ఇంకేం కావాలా? ఐశ్వర్యం అంటే ఏంటి? మీకే కొదవ లేదు. అవునా కాదా? అవునా కాదా? అయ్యా నాకు ఆరోగ్యం కొదవ, నాకు ఐక్యత కొదవ, కుటుంబంలో అమ్మా ఏంటంట? నిజంగా నిజంగా ఏం లేదట. నిజంగా సిస్టర్ ఏం చెప్పారు ఇప్పుడు? సమాధానం. ఒకరి పట్ల ఒకరి సమాధానం లేదు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేదు, ఒకరి పట్ల ఒకరికి వినయం లేదు. వారికి ఐశ్వర్యం ఎలా వస్తుంది? ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటండి? ఏంటమ్మా ఐశ్వర్యం రా? ఘనత అంటే ఉన్నటువంటి స్థితి. 50లో ఉండి ఏ కోదవా ఇప్పుడు ఇంకేం కావాలా? నాకైతే నిజంగా ఏ కోద లేదండి. నా పక్కన పంచుకునే వాళ్ళకి తెలిసిన ఆ స్థితి. ఈరోజు సరిగా ఒక 10 రూపాయలు పెట్టి ఇతను కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఒక 10 రూపాయలు రేపు కొనుక్కొచ్చుకొని నాకు కోడ ఉండవు. నిజంగా ఈ నెల మొత్తం నాకు అక్కడ సరే డబ్బులు లేక నేను ఏ పని పాపం ఆ పిల్లలు నేను అవసరం అసలు రానే పిలవట్లే. రేపు వచ్చేవారం ఎన్నిసార్లు వాయిదా పెట్టానండి? నిజంగా నాకు ముఖ్యమైన కార్యం ఉంది మళ్ళా రేపు స్టార్టింగ్లో. అలాంటి కార్యం బట్టి నాకు సరైన ప్రోత్సాహం లేదు. సంఘంగా మిమ్మల్ని నేను ఏమాత్రం కూడా నేను అలా చెప్పేవాడిని కాదు. మిమ్మల్ని అలా చెప్పి మిమ్మల్ని దోసుకునే వ్యక్తిని కాదు. ఎవరెవరినాట? దీనులు ఎవరమ్మా? తగ్గించుకునేవారు కదా. దీనులు అంటే ఎవరు? తగ్గించుకునేవారు. తర్వాత ఎవరట? దరిద్రులు అంట. దరిద్రులు అంటే ఎవరండి? చూడండి ఏంటండి ఇదంతా. కనుక మనం ప్రతి విషయంలో కూడా ఏమై ఉండాలట? ఎస్, భయభక్తులు గలవారు ఎలా ఉంటారట? ఐశ్వర్యము 1, ఘనత 2, జీవము 3. తర్వాత దాని వలన కలుగును. తర్వాత 35 చదవద్దు 35 రెండో వచనం. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి పరమ తండ్రి స్తోత్రం. చాలు. ఇప్పుడు ఎవరెవరు కలిసి ఉన్నారట అమ్మా? ఐశ్వర్యం గలవారు ఉన్నారు, దరిద్రులు కలిసి ఉన్నారు. వారందరినీ కలగజేసిన వాడు. హల్లెలూయా. ఇంకేం కావాలి? ఈ లోకంలో పరమ తండ్రి ఇచ్చినటువంటి బహుమానమును చూసుకొని కొంతమంది హెచ్చింపబడతారు. అవండి మా జోసెఫ్ గారు లాంటి వాడు, నాలాంటి వాడిని పక్కన పోతే ఏమంటారు?
మా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఏమంటారు, అరే కూర్చొని అక్కడ కూర్చొని అంటారు. ఎవరన్నా మంచి వాళ్ళు, ఎవరన్నా మంచి అంటే అర్థం ఏంటి, లోకంలో కొంచెం ఘనత, కొంచెం అన్ని రకాలుగా వారం వారం కొంచెం ఏంటట సమర్పణ ఇచ్చే అటువంటి వారు కానీ, మరికి నెల నెల కానుకలు ఇచ్చేవారు కానీ, లాంటి వాళ్ళని చూసి ముందు ఏం చేస్తాం, అమ్మా వేసారమ్మా ఎడిపోయాను, అమ్మ ఆ సిస్టర్ గారు వస్తున్నారు, కూర్చే అక్కడ కూర్చోబెట్టు. ఏంటండి లేదా నేను ఎవరిని కూడా అలా అన్నా అంటానా? ఇక్కడ కూర్చోండి, చేత కాకపోతే మీరు వేసుకొని కూర్చోండి. స్త్రీ పురుషులని నేను ఎప్పుడు లింగభేదం నేను చూడలే. స్త్రీ పురుషులని నేను అలా ఆలోచించలేదు. మీ చేత లేని స్థితిలో ఉండండి, చేతగాని స్థితిలో ఉండద్దు. గ్రహించే స్థితిలో ఉండండి, గ్రహించిన దాన్ని అనుసరించే స్థితిలో ఉండండి. అనుసరించిన దాంట్లో ఎన్ని పొందాలి మనము? ఐశ్వర్యం 1, ఘనత 2, జీవము. పరమతండ్రి స్తోత్రం. అట్టి జీవము మనకి ఎప్పుడూ కలగాలని మనం ఆశపడదాం, ఎప్పుడూ కలగాలని చూద్దాం. యోహాను సువార్త 10 యోహాను సువార్త చూసారమ్మా, 5వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసముంచువాడు. అబ్బా, ఇక్కడ ఆగుదాని. ఎవరండి ఇక్కడ? భక్తుడైనటువంటి వారు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు. ఇక్కడ ఆగుదాని. ఇప్పుడు నా యందు విశ్వాసం, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి ఫస్ట్, అవునా కదా? ఇప్పుడు నేను ఎవరి యొక్క విశ్వాసంలో నేను చెబుతున్నానో ఆయన పట్ల మీరు విశ్వాసం కలిగి ఉండండి, నా పట్ల కాదు. యాశోభిషేవారు మాటలు, భూమి మీదకి యాశోభిషేవారు వచ్చినాక ఆయనే చెప్తున్న మాటలు. నన్ను పంపిన వాడి యొక్క నందు ఆయనది విశ్వాసం ఉంచండి. నేను ఒక మానవుడిగా వచ్చాను, మీ శరీరుడిగా వచ్చాను, మీ శిష్యుడిగా వచ్చాను, మీ స్నేహితుడిగా వచ్చాను, తర్వాత మీ సహోదరుడిగా వచ్చాను, మీకు గురువుగా వచ్చాను. ఇన్ని విధాలుగా చెప్పినాను. నన్ను బట్టి కాదు కానీ నన్ను పంపినటువంటి వాడి పట్ల మీరు విశ్వాసం కలవారై ఉండండి. తర్వాత నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక. ఎక్కడికి రాడట? ఇక్కడ ఆగుదే. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్న పరమతండ్రి స్తోత్రం. ఎక్కడికట? ప్రమాద స్థితిలో నుండి దాటిపోయి ఎక్కడ ఉన్నమాట? జీవమునిచ్చే పరమపిత దగ్గర ఉన్నామా? ఏ కొదవలేనటువంటి చోట మనం నిలబడ్డాం. ఇంకేం కావాలా? 40 వచనం కూడా చదవమ్మా. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానున్నారు. అబ్బో, మీకు జీవం కలగాలంటే మీరు నా దగ్గర రారు. మీకు జీవం లేని వారు కనుక నా దగ్గర రారు. నా దగ్గర రావడం అర్థం ఏంటి? వాక్యంలోకి రారు. వాక్యం చదువుతారు, వాక్యం చూపిస్తారు, వాక్యమును రుజువు చేసినట్టు చెప్తారు, కానీ అందులో ఉండరు. అంటే అర్థం ఏంటి? అనుసరులుగా ఉండరు. ఏమై గాని పని ఉన్న తర్వాత మాట్లాడుతుంది. ఎంత 40 అయిందా? కనుక పరమ తండ్రి ఇంకా ఇలాంటి విషయాలు అనేక విషయాలు ఉన్నాయి. అనేక వాటిని మనం గమనిస్తూ గ్రహించుతూ మరి ఇంకా మనం కొన్ని చదువుకోవాల్సినటువంటి మాటలు ఉన్నప్పటికైనా మనం గ్రహించి ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా మనం జీవించినట్లయితే పరమ తండ్రి నిత్య జీవమును, తర్వాత ఘనత, ఐశ్వర్యము మన ఎంచి మన అనేక స్థితిలో మనం ఉంచి దీవించి నడిపించడానికి భూమి మీదనే మనందరిగా కూడా సాక్షులుగా రుజువు చేయడానికి ఆయన ఎన్నుకున్నాడు. మీరందరూ కూడా నా మాటలో మన్నించి జీవవాక్యమును అనుసరిస్తూ నాతో పాటు మీరు పాలిభాగస్తులు కావాలని మీకు సమృదయంతో మీకు వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. పరమ తండ్రి స్తోత్రం.